గైస్ రీసెంట్గా యూట్యూబర్ మౌలి అండ్ శివాని నగరం వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏం లేదండి. అఖిల్ అనే అబ్బాయి కాత్యాయిని అనే అమ్మాయి వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ వీళ్ళ లవ్ సక్సెస్ అవుతుందా లేదా అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలోని స్టోరీ లైన్ చిన్నదే అయినా సరే కామెడీ మాత్రం బాగా పండిందండి. ఒకప్పుడు మనం సోషల్ మీడియాలో చేసిన నిబ్బ పనులన్నింటినీ కూడా ఇందులో చాలా ఫన్నీగా చూపించారు. అలాగే మనం మౌలి నుంచి ఎలాంటి మీమ్ స్టఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అదంతా కూడా ఇందులో ఉందన్నమాట. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఇందులో మన మౌలి అండ్ శివాని వీళ్ళిద్దరూ కూడా పోటీగా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారండి. అలాగే మన రాజీవ్ కనకాల గారు కూడా ఎప్పటిలాగానే తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో చించి పడేశారు. అండ్ ఇంటర్వెల్ వచ్చిన ట్విస్ట్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో స్టోరీ పెద్దగా లేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. అండ్ అంతేకాకుండా వీళ్ళు క్లైమాక్స్ ఎపిసోడ్ ను కూడా ప్రాపర్ గా డిజైన్ చేసుకోలేదు. ఈ రెండు మైనస్ పాయింట్స్ నాకైతే కనిపించాయి. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ లిటిల్ హార్ట్స్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే బాగుందండి. ఎస్పెషల్లీ 90s కిడ్స్ కి అయితే ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, ఓకేనా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా.